ఒకే గోపురం కింద ఒకే స్వామివారిని రెండుసార్లు దర్శించుకునే అరుదైన క్షేత్రం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అది ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ద్వారకా తిరుమల. దీన్నే చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ద్వారకా మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కోసం ఘోర తపస్సు చేయగా ఆయన తపస్సుకు మించిన స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని చెబుతారు. అందుకే ద్వారకా మహర్షి పేరు మీదుగా ఈ ప్రాంతానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారి స్వయంభూ మూర్తిలో సగభాగం మాత్రమే దర్శనమిస్తుంది, మిగిలిన భాగం పుట్టలోనే ఉందని విశ్వసిస్తారు. భక్తులకు సంపూర్ణ దర్శనం, పాదసేవా భాగ్యం కలగాలనే ఉద్దేశంతో శ్రీ రామానుజాచార్యుల వారు స్వయంభూ మూర్తి వెనుక మరో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. అందుకే ఒకే గోపురం కింద స్వామివారిని రెండుసార్లు దర్శించుకునే అదృష్టం భక్తులకు లభిస్తుంది. మీరు ఈ క్షేత్రాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? మీకు ఈ క్షేత్రం గురించి తెలిసిన విశేషాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఆలయ గోడల మీద ఉన్న చిత్రాలు, వాటి వెనుక ఉన్న కథల గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. గోవిందా.